హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు మరొక కొత్త నూతనమైనటువంటి ప్రాజెక్టును అందించడానికి నేను ఎంతో ఆతృతగా మీ ముందుకు నేను ఇప్పుడు వచ్చాను. మన ఒక చౌటుప్పల్ దగ్గర మరొక నూతనమైనటువంటి ప్రాజెక్టు ట్రిబుల్-ఆర్ అనేటువంటి ఒక సైట్ను మేము ప్రజెంట్ చేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను, గర్వపడుతున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ పొజిషన్లో చూసినట్లయితే మనకు ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు 40 కిలోమీటర్స్ రేడియల్లో మనకు ఒక మంచి ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకొని వచ్చాను. అదేంటంటే ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైతే ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటున్నారో ఆ యొక్క ప్రాంతం అనేటువంటిది మనకు చౌటుప్పల్ ప్రాంతంలో ట్రిబుల్-ఆర్కు లోపల మన సైట్ ఉంది. కాబట్టి ఆ యొక్క నూతనమైనటువంటి ప్రాజెక్టు సుమారుగా 10 ఎకరాలలో మనం ఈ యొక్క ప్రాజెక్టును మనం తీసుకొచ్చాము. విత్ గవర్నమెంట్ అప్రూవల్తో తీసుకొచ్చాను, డిటిసిపి అప్రూవల్ లేఅవుట్. సో కాబట్టి ఈ ప్రతి కస్టమరు ఆలోచింపజేసేటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే ఎల్బీ నగర్ నుంచి మనము విజయవాడ హైవే అనేది నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేలో ఇది కంప్లీట్గా గ్రోత్ క్యారిడర్లో ఉన్నటువంటి జోన్ ఇది. సో కాబట్టి ఎల్బీ నగర్ నుంచి మన సైటు మనము ట్రిబుల్-ఆర్ అంటే ఆ ట్రిబుల్-ఆర్ లోపల ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే ఒక 5 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకనగా ఒకప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 10 ఇయర్స్ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు షార్ట్ పీరియడ్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు జస్ట్ 5 ఇయర్స్ హోల్డ్ అయితే చాలు మంచి ల్యాండ్ అప్రిషియేషన్ అనేది రాబోతుంది. కారణం ఏంటంటే అక్కడ నియర్ బై వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ జోను, ఇది సుమారుగా 6,000 ఎకరాలలో వెలిసినటువంటి బిగ్గెస్ట్ ఏషియా కాంటినెంట్లోనే ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ జోను. సుమారుగా 2 లక్షల మంది ఎంప్లాయీస్ వస్తున్నారు. ఆల్టుగెదర్ 4 లక్షల మెంబర్స్ అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని టెక్స్టైల్ పార్క్ అనేది మరొకటి అక్కడ ఉంది సార్. సుమారుగా 700 ఎకరాలలో టెక్స్టైల్ పార్క్ అంటే అక్కడ డిజైనింగ్ కానీ కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చర్ జరగడానికి అదొక ఎసెట్ సార్. దాన్ని బేస్ చేసుకొని ఐఓసిఎల్ అనేది ఒకటి ఉంది సార్. సుమారుగా అది 65 ఎకరాలలో వెలిసింది సార్. దాంట్లో కూడా నియర్ బై ఒక 15,000 to 20,000 ఎంప్లాయ్మెంట్ అక్కడ కూడా పనిచేయడానికి వస్తున్నారు సార్. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఇంకా మనకు 8 లైన్స్ రోడ్ సార్ అది కంప్లీట్గా. సో ఇంత భారీ ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఆ ఏరియాలో ఉంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ప్రాపర్టీకి ల్యాండ్ అప్రిషియేషన్ అనేది చాలా బాగా వస్తుంది సార్. సో కాబట్టి ఇంత బేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బేస్ అనేది ఎంప్లాయ్మెంటే ఉండాలి సార్. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ఏరియాలో మేజర్గా ఉంది. కాబట్టి మనం పెట్టే ఈ తక్కువ పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో దానికి మీరు ఒక 3 ఇయర్స్ వెయిట్ చేస్తే మీకు 5 టైమ్స్ అనేది ఎక్కువ వస్తుంది సార్. సో కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ట్రిబుల్-ఆర్ లోపలనే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది సార్. ట్రిబుల్-ఆర్ వరకు మన సిటీ అనేది జిహెచ్ఎంసీలో మెర్జీ చేశారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది 2050 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అది ట్రిబుల్-ఆర్ పంతంగి టోల్గేట్ వరకు ఇట్లా సంగారెడ్డి, ఇట్లా షాద్నగరు, ఇట్లా భువనగిరి వరకు సిటీలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ లోపల ఈ బౌండరీస్లో ఈ 50 కిలోమీటర్స్ రేడియల్ రోడ్స్లో మనం ఒక చిన్న ప్రాపర్టీ తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ మన ప్రాపర్టీకి మంచి రిటర్న్స్ అనేది వస్తుంది సార్. సో కాబట్టి నేను ప్రజెంట్ చేసేటువంటి ఏదైతే మన ట్రిబుల్-ఆర్ అనేటువంటి సైట్ ఉందో ఇది మన ఈ ఏదైతే రేడియల్ రోడ్స్ అన్నామో సుమారుగా 60 రేడియల్ రోడ్స్ వచ్చాయి సార్. ఈ 60 రేడియల్ రోడ్స్లో సబ్స్టిట్యూట్ రోడ్స్ అంటారు సార్. ఇటను హైవేకు కనెక్టివిటీ రోడ్స్ ఇస్తూ వాటిని ఎంఎస్సి ఇండస్ట్రీ జోన్ నుంచి కోహేడ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సార్. అంటే రేపు రాబోయే రోజులలో ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ రోడ్లు కూడా మనకు ఈరోజు మాస్టర్ ప్లాన్లో ఇచ్చారు. మన ట్రిబుల్-ఆర్ సైట్లో సార్ మనము మినిమం స్క్వేర్ యార్డ్స్ 100 నుంచి మనము పెట్టాం సార్. 100 to 300 వరకు మన దగ్గర ప్లాట్ సైజులు ఉన్నాయి సార్. మీరు ఒక ప్లాట్ సైజు వచ్చేసి మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 8 లక్షల వరకు ఉంటుంది సార్. సో కాబట్టి మోర్ దెన్ మీరు 125 కానీ 200 కానీ మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సార్. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. మీకు ఇంకా డీటెయిల్గా ఏదైనా సబ్జెక్ట్ కావాలన్నా అవేర్నెస్ కావాలన్నా కానీ నేను ఇవ్వగలను సార్.
మీ కింద ఉన్నటువంటి మీ నంబర్కి గిన మీరు కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ.